చూడు వందన, మా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటాడో తెలుసా? ఆయన ఇచ్చే ఒక్కొక్క ముద్దుకి నువ్వు చాలా మురిసిపోతాయి. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. ఇదేమైంది? ఏం కాదు, నేను ఉన్నాం కదా. అసలు చంద్రగుండం లాంటిది అసలు వందాల గనిలాంటి శరీరాన్ని ఇలా సాకుతుంటే నేను నీకు సెట్ అవ్వాలి. నోరు మొయ్యిరా, నోరు టెక్స్ట్ చేసే పనులు చాలా ఉన్నాయి. ఓకే కూల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు దీనికి ఒప్పుకుంటావని. ఈరోజు నా తాపమంతా నీతో చూస్తావా? మా స్టార్ వచ్చేసి హాయ్ సార్, వన్ ఈవెన్ తెలుగు చూస్తున్నారు. సార్ మా వైఫ్ వందన. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. అని కూర్చోండి మేడం, కూర్చోండి. జూకూర కూర్చోమ్మారు. ఓకే సార్, కూర్చో కూర్చో. ఎలా ఉంది సార్ మా ఇండియన్? సూపర్, ఫ్యాంటాస్టిక్. ఏమోర్ ఇంకేం సంగతులు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. ఓకే, మీ ఆవిడ చాలా బాగుందయ్యా. ఆ నడుబొంపులు చూస్తుంటే నయాగరా వాటర్ ఫాల్స్ పెట్టేస్తున్నాయి. అబ్బబ్బబ్బా, తెలుగందం ఉట్టుబడేటట్టుందిగా. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడబ్బా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వందన వెళ్ళి డ్రింక్స్ తీసుకొని రావా? అమర్, మీ ఆవిడ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. మా ఆయనకి నచ్చిందంటే సో లక్కీ యూ. ఏ అమ్మారా, సాఫ్ట్ డ్రింక్ ఎవరికి? అది మా ఆవిడికి సార్. నీ వైఫ్కా? తనకు అలవాట్లేదు సార్. ఓ యార్, అలవాట్లేదా? లేదు సార్. ఏ జనరేషన్లో ఉన్నావయ్యా? అసలు ఈ జనరేషన్లో ఉండి మందు అలవాటు చేయడం లేదా? ఓకే, స్మాల్ ప్యాక్ కలుపుతా. అయ్యో వద్దు సార్. అరే పర్వాలేదు, వద్దండి. లేదు పర్వాలేదు, బాగుంటుంది. వద్దు సార్, నేను సార్. సార్ వద్దులేండి సార్, తనకు అలవాట్లేదు. ఓకే, క్యారీ ఎంజాయ్ ద డ్రింక్. ఓకే సార్. నిగురు పోయినా సార్ తీసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తీసుకో. చేసుకుందామా? చేర్స్. బా, సో నైస్. ఏంటి అమ్మగారు, మా ఆవిడ అంత బాగా నచ్చిందా?
అయ్యో సార్ అదేం లేదు సార్. ఉంటే చెప్పు. అయ్యో ఏం సార్ అలా అడుగుతారు మీరు? అరే అమ్మారా, నీకేమైనా ఎంజాయ్ చేయాలనిపిస్తే చెయ్యి. మొన్నే మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ మీ ముగ్గురు కలిపి ఎంజాయ్ చేసాం. ముగ్గురా? ఏంటి? ముగ్గురు ఎలా ఎంజాయ్ చేశారు సార్? అరే అమర్, నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు? జస్ట్ ఫర్ ఫన్. నీకు ఎంజాయ్ చేయాలని ఉందా? యా షూర్. యా షూర్. నీకు ఓకే అనుకుంటే మా ఆవిడతో ఎంజాయ్ చేయి. నాకు కూడా మీ ఆవిడంటే బాగా ఇష్టం. నేను మీ ఆవిడతో ఎంజాయ్ చేస్తాను. ఓకే అమర్. అమర్, ఏంటి మీ ఆవిడ లేచి వెళ్ళిపోయింది? మా ఆవిడతో నీకు ఓకే కదా? ఏం డార్లింగ్, నీకు అమర్తో ఎంజాయ్ చేయడం ఓకే కదా? కమర్ అయితే ఓకే. ఓకే, మరి అమర్ మీ ఆవిడతో ఓకేనా? నువ్వేం బాధపడకు, నేను సెట్ చేస్తా కదా. ఒకవేళ డార్లింగ్. ఓకే ఓకే డార్లింగ్. నో ప్రాబ్లం. మీ ఆవిడ్ని మా ఆయనకి సెట్ చేస్తా, నేను నీకు సెట్ అవ్వాలి. నోరు మొయ్యదా, నోరు టెక్స్ చేసే పనులు చాలా ఉన్నాయి. ఓకే కూల్. అమర్, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది, ఒక్కసారి ఎంజాయ్ చేసి చూడు. ఏది వందన, ఏ తబాబ్ చేసా? లేదండి, ఏంటా మాట రసే? చచ్చా, అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మన హిట్టులు మన సమాజం ఏంటి, మనం ఏంటి? నాకు ఆ మాటలు నచ్చలేదండి. ఒకరి పిల్లలతో ఒకరు ఏంటండి ఇది? చిచ్చి, అది మా పల్లెటూరులో విన్నారనుకోండి, పెద్ద పంచారు రచ్చబండి పెట్టి కొడతారు తెలుసా, చారు చెట్టు కట్టేసి. నేను ఈ ముగ్గురుతో ఏంటండి? చిచి, నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేను. ఈ సో లక్కీ తెలుసా, మా ఆవిడతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఈరోజు. ఇది విషయం చెప్పనా? అసలు బావతో ఎంజాయ్ చేయమంటే సూపర్ తెలుసా. అసలు నువ్వైతే అదృష్టవంతుడి. ప్రతిరోజు మా ఆవిడ తాపాన్ని నేను చూస్తా. ఈరోజు నువ్వు చూడు, సరేనా? కానీ ఆ తాపం ఏంటో మీ ఆవిడ కూడా చూపిస్తా, సరేనా? వందన, ఈ ప్రపంచంలో ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి, అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. అంతేందుకు మనం హోటల్కి వెళ్తే వెజ్ మీల్స్లోనే ఎన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. అట్లనే జీవితం కూడా అత్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకే మనిషితో అంటే ఎలా ఉంటుంది? ఇది ఎన్ని హోటల్కి వెళ్తేనే ఎన్ని కూరలు, మటన్, చికెన్, ఫిష్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అది ఒక మనిషిలోనే అందంగా కూర. కానీ కొంతమంది హ్యాండ్సమ్గా ఉంటారు, కొంతమంది స్మైల్ అందంగా, కొంతమంది కండలు అందంగా ఉంటాయి, కొంతమంది హైట్. ఇట్లా జీవితంలో ఒకటేసారి చచ్చిపోతాం. మన జీవితంలో ఎన్నో అందాలు ఉండంగా ఒకడే మొగుడు అనుకుంటూ ఉంటారు. ఇంక నువ్వు ఒకసారి ఆలోచించు. జీవితం అనేది ఒకటేసారి వస్తుంది కాబట్టి లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలి మంచిగా వందన. అంతెందుకు, వారంలో చూడు, ఒక్కరు 10 మందితో ఎంజాయ్ చేస్తారు. మనం లైఫ్లో ఏం పోయేటప్పుడు ఏం తీసుకుపోము, చూసింది తిన్నది ఎంజాయ్ చేసింది ఒకసారి అర్థం చేసుకోము. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాను చెప్పు. మా ఆయన చూడు, చాలా బాగా ఉంటుంది. మా ఆయనతో చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా బాగా సుకుమారంగా చూసుకుంటాం. అర్థం చేసుకో వందన. జీవితంలో ఏది తీసుకుపోలేని పోయేటప్పుడు అక్కడ చూడు, ఎంతమందితో కావాలంటే అంతమందితో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడ, మన పెళ్ళయ్యి ఒకటే మొగుడు అని చెప్పి ఇది చేస్తుంటారు. అర్థం చేసుకోవడం నన్ను చూడు వందన, మా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటాడో తెలుసా. ఆయన ఇచ్చి ఒక్కొక్క ముద్దుకి నువ్వు చాలా మురిసిపోతాయి, చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. నా మాటలు ఏ వందన, అర్థం చేసుకో. తర్వాత నువ్వే ఎంత ఎంజాయ్ చేసావో నాకు చెప్తావు తెలుసా. మా ఆయన చాలా మంచోడు వందన. పొద్దున మీ ఆవిడ చెప్తుంది నా తాపం అంటే ఏంటని. ప్రతి ఒక్కటి మా ఆవిడని నేర్పిస్తుంది, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు ఎంజాయ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. నేను కూడా ఎంజాయ్ అంటే ఎలా ఉంటారో మీ ఆవిడకి తని వితేలా నేర్పిస్తా. ఏమంటావు? ఓకేనా? ఎంజాయ్ అమర్. చూడు వందన, ఈ ప్రపంచంలో ఎన్నో పనులు ఉన్నాయి,
ఒక్కొక్క పండు ఒక్కొక్క రకం. పుల్లగా, తీయగా, చప్పగా. చూడు తింటే గానీ అర్థం కాదు. ఎన్నో రకాల టేస్టులు మరి. ఒకటే జీవితం. ఇలా వేస్ట్ చేసుకోకు. నా మాట విను. సరేనా? అర్థమైందా? అది. ఇలా ఉండాలి వందన అంటే. వెరీ గుడ్. రేపు చెప్పాలి నువ్వు ఆయనతో ఎంజాయ్ ఎలా ఉందో. సరేనా? బెస్ట్ ఆఫ్ లక్. మా ఆయన్ని పంపిస్తాను. నువ్వు ఎంజాయ్. డార్లింగ్ డార్లింగ్ ఏమైంది? తను తను చెప్పు ఏమైంది? తను ఒప్పుకోలేదా? చెప్పు డార్లింగ్. యా థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్స్. ఒప్పుకుంది. ఎంజాయ్ చెప్పు. యా వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తా. అసలు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకో తెలుసా? అసలు ఈ ప్రకృతిలో ఎలాంటి కెమికల్ లేకుండా పండే పండులు తప్ప చూడు, అలాంటి పండుని కొరకు కిందకి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అలా తినాలనిపిస్తుంది. అసలు నిజంగా అందాల గనిమే నువ్వు. అందాల గనిలోనే అద్భుతమైన అందాల సౌందర్యవతి నువ్వు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు దీనికి ఒప్పుకుంటావని. ఈరోజు నా తాపమంతా నీతో తీర్చుతా. చూస్తావా? అసలు చాలా అదృష్టవంతుణ్ణి ఇలాంటి అందాల సౌందర్యవతిని ఈరోజు అనుభవించడం. నాకైతే హ్యాపీగా ఉంది. నీకు ఎలా ఉంటుందో ఒక్కసారి పని తర్వాత చూద్దాం, సరేనా? ఇప్పుడు తెరురా నోరు. ఇక్కడ కాదు. నీ గూడు చెదిరింది, ఇంతేనా? ఓ షిట్. ఇదేమైంది? ఏం కాదు, నేను ఉన్నాం కదా. అసలు చంద్రగుణం లాంటిది కొమ్ము. అసలు అందాల గని లాంటి శరీరాన్ని ఇలా సాకుతుంటే ఏ మగాడికైనా పుడకింత తప్పదుగా. ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఏం భయపడకు. ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ బాగుంటుంది, చూస్తావా?
దగ్గరగా పో. ఏయ్ ఏమైంది? ఆగు. ఎందుకు ఆగాలి? నీ దగ్గర ఏముందని ఆగాలి? ఏం తక్కువైంది నువ్వు? అన్నీ తక్కువే, ఏం తక్కువ అని అడగకు. సుఖం అంటే ప్రపంచంలో ఉండే సుఖాలన్నీ రాత్రి చూశాను. ఇంకా నీ దగ్గర ఎలా ఉండాలి నేను? వందన చెప్పేది నువ్వు. ఏం కావాలి నువ్వు చెప్పేది? ఒకటో రెండో అంటే ఏమనుకోవచ్చు, మొత్తం తక్కువే. అది ఏముందని ఉండాలి? కాదు వందన, నేను మంచిగా చూసుకుంటున్నా కదా. మంచిగా అంటే ఏంట్రా? ఏంటి మంచిగా? నాతో కాదు, నీ దగ్గర ఏం లేదు, నేను ఉండలేము నీతో. ఆగు వందన. ఏయ్ ఎందుకు అవ్వాలి? ఏమైంది వందన? నా దగ్గర ఏం తక్కువైంది? ఏం తక్కువ తన అనకు, అన్నీ తక్కువే. అది కూడా కాదు వందన, నువ్వు ఉండబందే నవ్వులేదు వందన. నువ్వు ఇలా ఉంటే నేను నీతో ఉండలేను. అసలు ఏమవుతురా నీ దగ్గర? ఇలా పట్టుకుంటూ ఇలా పుసుక్కున అయిపోతావు. అసలు ఈ సుఖం అంటే రాత్రి చూసాను, గంటలు గంటలు. ఇంత చూసాక నీతో ఎవరైనా కాపురం చేస్తుందా? డైవర్స్కి రెడీగా ఉండు, విడాకులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రా. అర్థమైందా?